అందరికీ నమస్కారం అండి. తెలుగు లెసన్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు వీడియోలో మనము 2026 జూన్ 17వ తేదీన షిఫ్ట్ 1కు సంబంధించినటువంటి పేపర్ను డిస్కస్ చేసుకుంటున్నాము. ఇది పేపర్ 1 అండి, కానీ పేపర్ 2 వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. ఎందుకంటే దాదాపుగా పేపర్ 1కి 2కి సేమ్ సిలబస్ ఉంది. ఇది అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని వర్డ్ కాపీలో మార్చుకున్నటువంటి క్వశ్చన్ పేపర్ అండి. ఒకసారి క్వశ్చన్ పేపర్లోకి వెళ్దాం. ఇది పేపర్ 1, 2 రెండింటికి కూడా యూజ్ అవుతుంది. మరొకసారి గుర్తుపెట్టుకోండి, పేపర్ 2కి కూడా ఇది యూజ్ అవుతుంది. ఒకసారి పద్యం చూడండి. ఇక్కడ మనకు 4 ప్రశ్నలు ఇస్తాడు. పద్యం చదివేటప్పుడే అర్థవంతంగా అర్థమయ్యే విధంగా చదువుకుంటే మీకు ప్రశ్నలు చాలా సులభంగా అర్థమైపోతాయి. కొరగాని కొడుకు పుట్టిన కొరగామియే కాడు తండ్రి గుణములు చేర్చున్, చెరకు తుద వెన్ను పుట్టిన చెరకున తీపెల్ల చెరచు సిద్ధము సుమతి. కొరగాని కొడుకు పుట్టిన అంటే చెడిపోయిన అంటే ఏమీ చేతకాని లేదంటే చెడు లక్షణాలు కలిగినటువంటి కొడుకు పుట్టి ఉంటే కొరగామియే కాడు. ఇక్కడ యాక్చువల్గా కొన్ని పుస్తకాలలో తరుగామి అని కూడా ఉంటుందండి. ఇది ఏంటంటే వంశానికి చెడ్డ పేరు తెస్తాడు అని అర్థం. తండ్రి గుణములు చేర్చున్, తండ్రి గుణాలు చెరపడానికి, తండ్రి మంచి పేరును చెరిపివేయడానికి ఈ కొడుకు ఉపయోగపడతాడు తప్ప దేనికి ఉపయోగపడడు. ఎలా అంటే చెరకు తుద వెన్ను పుట్టిన, తుద అంటే చివర, తుట్ట తుద చిట్ట చివర అంటాం కదా, తుద అంటే చివర. చెరకు గడకు చివర వెన్ను అంటే ఒక రకమైన పువ్వు లేదా ఒక రకమైన తెగులు, అది పుడితే చెరకున తీపెల్ల చెరచు సిద్ధము సుమతి. ఓ సుమతి మంచివాడా, ఓ మంచి బుద్ధి కలవాడా, ఈ చెరకు గడకు చివరగా వెన్ను పుడితే ఏమవుతుంది, చెరకు తీపి మొత్తం చెడిపోతుంది అంటున్నాడు అనమాట. ఒకసారి పద్యం మనం ప్రశ్నలు చూద్దాం. ఏమంటున్నాడు, ఈ పద్యంలోని సంబోధన ఏమిటి? సంబోధన అంటే ఏ పద్యమైనా మనకు ఎలా ఉంటుందంటే ఎవరో ఒకరిని సంబోధిస్తూ పద్యం ఉంటుంది. అంటే సంబోధన సాధ్యమైనంత వరకు మకుటం రూపంలో ఉంటుంది అనమాట. శతక పద్యాలన్నీ కూడా మకుటం రూపంలో ఉంటాయి, మకుటం రూపంలో సంబోధిస్తుంటాయి. దాశరథి లేకుంటే సుమతి, ఇట్లా వేమన, ఇట్లా. ఈ సంబోధన ఏమిటి? డైరెక్ట్ ఉందండి. ఇది సుమతి అని సంబోధిస్తూ ఇక్కడ ఈ పద్యం చెప్పడం జరిగింది. ఈ పద్యంలో చివర అనే అర్థంలో వాడిన పదం ఏది? చివర. కొరగాని తుద చెరచు గామియై. చూడండి, ఇక్కడ అనుకున్నాం కదా, తుద అంటే చివర అనుకొని డైరెక్ట్ ఇది ఆన్సర్ ఏంది, తుద అని అర్థం. కింది వానిలో ఏ పదం 2 పదాల కలయికతో ఉంది? ఇక్కడ సంధి పదాన్ని అడిగాడు చూడండి. అబ్బా, ఎంత ట్విస్ట్ చేసి అడిగాడు చూడండి. ఇందులో ఉండే సంధి పదాన్ని బయటికి తీశాడు. చెరచు అనేది సంధి పదం కాదు, తుద అనేది సంధి పదం కాదు, తీపెల్ల ఇది సంధి పదం. తీపెల్ల ఏంటంటే సంధి పదం తీపెల్ల. దీన్ని ఒకసారి విడదీయండి. తీపు ప్లస్ ఎల్లా అంటే తీపు కాదండి, సారీ, తీపి ప్లస్ ఎల్లా అంటే తీపి అంతా కూడా, తీపి ప్లస్ ఎల్లా, తీపి అంతా కూడా నశింపజేసేటట్లు ఆ వెన్ను పనిచేస్తుంది అని చెప్పేసి తీపి ప్లస్ ఎల్లా. ఓకేనా, తీపెల్లా. ఈ పద్యం ప్రకారం వెన్ను వలన కలిగే పరిణామం ఏమిటి? వెన్ను వలన కలిగే పరిణామం, వెన్ను ఏం చేస్తుంది? ఇక్కడ చెరకుని మొత్తం కూడా తీపి చెడగొడుతుంది. అది చూద్దాం. తీపి పెరుగుతుంది, చెరకు తీపి చెడుతుంది, సుమతి సిద్ధమవుతుంది, తండ్రి కులగామి అవుతారు. ఇదేంది ఆన్సర్ ఏంది? చెరకు తీపి చెడిపోతుంది అనేది ఈ పదానికి జవాబు. నెక్స్ట్ ఒక చిన్న గద్యం ఇచ్చాడండి. ఈ గద్యము చదివి 4 ప్రశ్నలు తయారు చేయాలి. పేపర్ 1 వాళ్ళకి గద్యం అనేది కొంచెం సింపుల్గా ఉంటుంది, 4-5 లైన్లే ఉంటుంది. పేపర్ 2 వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా ఒక 2-3 లైన్లు యాడ్ అవుతుంది అనమాట. ఇదే తేడా. పేపర్ 1కి పేపర్ 2కి తేడా ఏంటంటే మిగతా సిలబస్ అంతా ఒకటే. పద్యం ఏమో పేపర్ 1 వాళ్ళకి చిన్న పద్యం ఇస్తాడు, ఆట వెలది కానీ తేటగీతి కానీ. పేపర్ 2 వాళ్ళకేమో వృత్త పద్యం ఇస్తాడు. ఇక్కడ గద్యం వచ్చేసి ఒక 4-5 లైన్లు వీళ్ళకి ఇస్తే పేపర్ 2 వాళ్ళకి ఇంకొక 2-3 లైన్లు ఎక్స్ట్రా ఇచ్చి 7-8 లైన్లు ఇస్తాడు అనమాట. 2 పేరాలు ఉంటుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, గణపతి దేవుడు చాలా శక్తి సంపన్నుడు. అతడు రాజ్యపాలన చేసినన్ని రోజులు సామంతులు అణగిమణిగి ఉన్నారు. రాజ్యానికి శత్రుభయం లేకుండా స్థిరమైన పాలన చేశాడు. అతడంటే ప్రజలకు అభిమానం, భక్తి ఉండేవి. మంత్రుల సలహాలు, సామంతుల అభిప్రాయాలకు విలువనిచ్చి రాజ్యపాలన చేసిన గణపతి దేవుడు వృద్ధాప్యం వల్ల రుద్రమదేవికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. ఒక స్త్రీని రాజుగా చేస్తే రాబోయే పరిణామాలు ఎట్లా ఉంటాయి అనే ఆలోచనలో పడి మంత్రుల సలహాలు, అభిప్రాయాలు తీసుకున్నాడు. చూడండి, ఇది
మనకు గద్యము. దీని ఆధారంగా 4 ప్రశ్నలు ఇచ్చాడు, మనం జవాబు చేద్దాం. ఈ గద్యం ప్రకారం పరిపాలన చేస్తున్నవారు ఎవరు? డైరెక్ట్ ఉంది ఇక్కడ. ఎవరు పరిపాలిస్తున్నారు? గణపతి దేవుడు. రుద్రమదేవి కాదు, రుద్రమదేవి ఇంకా పరిపాలనలోకి రాలేదు. కాబట్టి ఆన్సర్ ఏంది? గణపతి దేవుడు. రుద్రమదేవి పట్టాభిషేకానికి కారణం ఏమిటి? ఇక్కడ ట్విస్ట్ చేసి అడిగాడు చూడండి. రుద్రమదేవి పట్టాభిషేకానికి ఏంది కారణం? రాజు వృద్ధాప్యమా, అస్థిరత్వమా, పరిణామాల, రాజు వృద్ధాప్యమా, శత్రుత్వమా? ఇక్కడ అన్ని పదాలు ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవుతాం మనం. సిస్టమ్ ముందు కూర్చుంటాం, కొంచెం కళ్ళు బ్లర్ అవుతుంటాయి, అప్పటికే వేరే సబ్జెక్ట్ చేసి కొంచెం దాన్ని ఏమంటాం, టెన్షన్లో ఉంటాం. డైరెక్ట్ ఏం చేస్తాం, ఏదో ఒకటి పెట్టేస్తాం. ఇక్కడ ఏంది? వృద్ధాప్యం వల్ల, రాజు వృద్ధాప్యం వల్ల రుద్రమదేవి పట్టాభిషేకాన్ని చేయాలని అనుకున్నాడు. ఇవన్నీ కరెక్టే. అస్థిరత్వం లేదు, ఆ పరిణామాలు అనేది కరెక్టే, శత్రుత్వం కూడా లేదు. కానీ ఇక్కడ పదాలు ఉన్నాయి కదా, మనం అవే అనుకుంటాం అనమాట. కాదు. ఎవరి పాలనలో సామంతులు అణిగిమణిగి ఉన్నారు? డైరెక్ట్ ఉంది చూడండి ఇక్కడ, సామంతులు అణిగిమణిగి ఉన్నారు. ఎవరి పాలనలో? అతడి పాలనలో. అతడు ఎవరు? గణపతి దేవుడు. సింపుల్, గణపతి దేవుడు. ఓకేనా? భయం భక్తి అనేవి ఎవరికి ఉన్నాయి? ఎవరికి ఉన్నాయి భయం భక్తి? ఇక్కడ చూడండి, అతడంటే ప్రజలకు అభిమానం భక్తి ఉండేవి. ఎవరికి? ప్రజలకు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ భాషాంశాలు మరియు బోధనా పద్ధతులు ఇవి. ఇక్కడ ఈ ప్రశ్నలకు జవాబులు చూద్దాం ఒకసారి. సంజ అనే పదానికి అర్థం ఏమిటి? ప్రకృతి పదం ఏమిటి? సంజ అనే పదానికి ప్రకృతి. ప్రకృతి వికృతులు అంటే మీకు తెలుసు కదండి. ప్రకృతి వికృతులు అంటే సంస్కృత పదాలన్నీ వికృతులు, సంస్కృత పదాలు. నెక్స్ట్ ప్రాకృత పదాలన్నీ వికృతులు, ప్రకృతులు. ఓకేనా? ఈ సంస్కృతం నుండి పుట్టిన పదాలు వికృతులు, ప్రాకృతం నుండి పుట్టిన పదాలు వికృతులు. అంటే సంస్కృత పదాలు, ప్రాకృత పదాలు ఇవన్నీ కూడా కాలక్రమేణా మనుషుల నోళ్లలో, జనాల నోళ్లలో నాని కొంత ధ్వని పరిణామం కానీ, లిపి పరిణామం కానీ, అక్షర పరిణామం కానీ జరిగి కొంత మార్పు చెందుతుంది. ఆ మార్పే వికృతి అవుతుంది అనమాట. సంజ అంటే ఏంది? ఇక్కడ సంధ్య. సంధ్య. ఓకేనా? సంధ్య అనే పదానికి వికృతి సంజ. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ఇక్కడ ఒక నంబర్ ఇచ్చాయండి. ఇదేంటంటే మన మెటీరియల్, మనం 49 పేజీల మెటీరియల్ తయారు చేసుకున్నాము కంటెంట్కి సంబంధించి, మొత్తం గ్రామర్కి సంబంధించి టెట్ సిలబస్ అంతా కూడా. అందులో ఇది ఏ పేజీలో ఉందని వేసానండి ఇక్కడ. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, ద్రవ్యాదులను ధరించేది. ద్రవ్యాదులను ధరించేది అనే ఉత్పత్తి కలిగినటువంటి పదం ఇది. ద్రవ్యాదులను అంటే ద్రవ్యాలను ధరించేది. ఏదండి? ద్రవ్యమా, వసుధన, ద్రవ్యనిధియా, వరదమా? ఏది? వసుధ. బంగారము గర్భమందు కలిగినది వసుధ. ద్రవ్యాదులను ధరించేది వసుధ. ఓకేనా? ఇది మనకు పేజ్ నెంబర్ 25లో ఉంది. డైరెక్ట్ మనం రాసుకున్న బిట్టు. అడవికి రాజు హరిత్తు. హరిత్తు అంటే ఏంది అర్థం? ఏనుగు, సింహం, వ్యాఘ్రం, చిరుతగండు. హరిత్తు అంటే ఏంది? డైరెక్ట్ బిట్ ఏంటంటే ఇది సింహం. హరిత్తు అంటే అడవికి రాజు ఎవరు? డైరెక్ట్ సింహం. సదనం, నివాసం అనే పర్యాయ పదాలు కలిగిన పదం ఏది? ఇల్లు, సాధనం, గురువు, సహవాసం. చూడండి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంది, బిట్టు సింపుల్గా ఉంది. సదనం అంటే ఏంది? ఇల్లు. ఇల్లు. సదనం అంటే ఇల్లు. తిప్పక అనే పదంలో ఉన్న పరుషం ఏది? తిప్పక. 3 పదాలు ఇచ్చాడండి. తిప్పక. ఈ 4 ఇచ్చాడు. తిప్పక. పరుషాలు కావాలి. పరుషాలని ఏమన్నాడు? పరుషాలు అంటే ఏంటివి? పరుషాలని వేటినంటాం మనం? క, చ, ట, ట, త, ప. వీటిని పరుషాలు అంటాం. క, చ, ట, త, పలను పరుషాలు అంటాం. ఇక్కడ కా ఉంది, నెక్స్ట్ పా ఉంది, తా ఉంది, 3 ఉన్నాయి. ఏ అనేది కాదు. యాక్చువల్ ఇక్కడ ఏమి ఇవ్వాలి? లేనిది అనిస్తేనేమో, పరుషం కానిది, లేనిది అనిస్తేనేమో ఇది కరెక్ట్ అవుతుంది. అయితే పరుషం ఏది అని అడిగేసరికి ఇక్కడ ఏం చేశారంటే ఈ ప్రశ్నకు అందరికీ మార్కులు కలపడం జరిగిందనమాట. పరుషాలు ఏంటివి? కచట తప్పలు. ఇవన్నీ కూడా మన పేజ్ నెంబర్లు ఉన్నాయి చూడండి. మన 49 పేజీల బుక్లెట్లో హ్యాండ్ రిటన్ నోట్స్, అది నేను చేత్తో రాసి తయారు చేసినటువంటి నోట్స్. ఈ నోట్స్లో ఇవి మొత్తం కూడా ఈ బిట్స్ వారీగా ఉన్నాయన్నమాట. నేను ఒకసారి మీకు చూపిస్తాను. రమణి పాట గంగా ప్రవాహమై సాగింది. ఈ వాక్యంలో స్త్రీలింగ పదం కానిది. ఇది గుర్తుపెట్టుకోండి. రమణి పాట గంగా ప్రవాహమై సాగింది. ఇందులో స్త్రీలింగ పదం కానిది ఏంటి? స్త్రీలింగ పదాలు ఏంటండి? స్త్రీ పదాలు ఉండాలన్నమాట. పాట, రమణి, గంగా, సాగింది. ఇక్కడ చూడండి, పాట అంటే ఇది ఏ లింగం? ఓకే, ఇది వెళ్దాం.
రమణి అంటే స్త్రీ కదా, ఇది స్త్రీలింగం. గంగ అంటే స్త్రీ కదా, స్త్రీలింగం. సాగింది, సాగింది అంటే స్త్రీవాచకం కదా, ఇది స్త్రీలింగ పదం. పాట అనేది మాత్రమే కానిది అనమాట, స్త్రీలింగ పదం కానిది పాట. ఓకేనా. నెక్స్ట్ ఓయి అనేది ఏమిటి? ఓయి, ఓరి, ఓసి అనేది ఏమిటి? ఓయి, ఓరి, ఓసి అనేది మనకు సంబోధన ప్రథమా విభక్తి కిందికి వస్తుంది. ఓరి, ఓయి సంబోధించడం. ఓ బాలక ఇటురా, ఓయి మిత్రమా ఎటు వెళ్ళుచున్నావు. ఓయి అనేది సంబోధన ప్రథమ విభక్తి. విభక్తులు ఎన్ని? మొత్తం 8 విభక్తులు. ప్రథమ నుంచి సంబోధన వరకు 8 విభక్తులు ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్. క్రింది వానిలో అవ్యయం ఏది? అవ్యయం, అవ్యయం అంటే ఏంటండి? మనకు లింగ, వచన, విభక్తి ఈ 3 లేని వాటిని అవ్యయం అంటాం. లింగం ఉండకూడదు అంటే పురుషలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం ఉండకూడదు, ఏకవచనం, బహువచనం ఉండకూడదు, విభక్తి కూడా ఉండకూడదు. ఈ 3 చూడండి ఇక్కడ. అయ్యో, బొమ్మ, బామ్మ, బొమ్మ, కొమ్మ. ఇక్కడ ఒక్కొక్క దానికి మనం అనుకోవాలి. అయ్యో ఇది ఏ లింగం, ఏ వచనం, ఏ విభక్తి కాదు. బామ్మ, బామ్మ అంటే స్త్రీలింగం. బొమ్మ ఏకవచనం వస్తుంది, ఇది కొమ్మ ఏకవచనం వస్తుంది. కాబట్టి లింగం, వచనం, విభక్తి లేనిది ఇది మాత్రమే, అయ్యో అనేది మాత్రమే. ఓకేనా. ముగ్ధ అనే పదంలో ద్విత్వాక్షర ధ్వని ఏది? ద్విత్వాక్షరం అంటే ఏ అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా ఉండాలన్నమాట. ఏ అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా ఉంటే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఇక్కడ చూడండి, ముగ్ధ ఇక్కడ ఎక్కడ కూడా లేదు ద్విత్వాక్షర పని. గాకు దావతుంది, ఇది సంయుక్తాక్షర పని. ము కాదు, గా కాదు, దా కాదు. కాబట్టి ద్విత్వాక్షర ధ్వని లేదు అనేది జవాబు. ఇందులో ద్విత్వాక్షర ధ్వని లేదు. నెక్స్ట్ చూడండి. అర్థవంతములైన 2 పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడడాన్ని ఏమంటారు? అర్థవంతములైన 2 పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడడాన్ని ఏమంటాం? డైరెక్ట్ బిట్, ఇది సమాసం అంటాం. అవ్యయం అంటే లింగ, వచన, విభక్తులు లేనివి. లింగ, వచన, విభక్తులు లేనివి అవ్యయాలు. విభక్తి అంటే తెలుసు. ప్రత్యయాలు అంటే విభక్తులకు సంబంధించిన ప్రత్యయాలు. ఇవి అనుసంధాన పదాలు అంటాం. ప్రత్యయాలను మనం ఏమంటాం? అనుసంధాన పదాలు అంటాం. అనుసంధాన పదాలు. ఓకే. పొట్లపల్లి రామారావు జన్మించిన గ్రామం పేరేమిటి? పొట్లపల్లి రామారావు జన్మించిన గ్రామం పేరు తాటికాయల. డైరెక్ట్ బిట్టు. మనము కవులు జన్మించిన గ్రామాలని ఒక చిన్న వీడియో చేసుకున్నామండి, 5 నిమిషాల వీడియో. అందులో చూడండి, మీకు డైరెక్ట్ దీనికి కోడ్ నేను రాసి పెట్టాను. పొట్లకాయ, తాటికాయ ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి. పొట్లపల్లి తాటికాయ, పొట్లపల్లి తాటికాయ, పొట్లకాయ తాటికాయ ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్స్ రూపంలో అందరు కవులకు కూడా నేను కోడ్స్ రూపంలో తయారు చేసి పెట్టాను. మీకు అందరు కవుల పేర్లు, వాళ్ళ విలేజెస్ అన్ని గుర్తుండాలంటే ఇబ్బంది. 1-2 సార్లు అది చదువుకున్నారనుకోండి, చాలా సులభంగా గుర్తుంచుకుంటారు. నెక్స్ట్ చూడండి. బసవ పురాణం రచించిన వారు ఎవరు? బసవ పురాణం ఎవరు రాశారు? పాల్కురికి సోమన రాశారు. పాల్కురికి సోమన బసవ పురాణం. నెక్స్ట్ ఇంకా వృషాధిప శతకం ఇట్లాంటివి. నన్నయ్య ఏం రాస్తాడు? భారతాన్ని రాస్తాడు, భారతం. పోతన ఏం రాశాడు? భాగవతం రాశాడు, భాగవతం. నెక్స్ట్ వీరభద్ర విజయం, వీరభద్ర విజయం. నెక్స్ట్ భోగిని దండకం, భోగిని దండకం. ఇవన్నీ కూడా ఎవరు రాశారు? పోతన రాశారు. కానాదం పెద్దన మనకు లేరండి, సిలబస్లో లేరు. ఓకేనా. నారాయణ శతకం, నారాయణ అనే మకుటం కలిగిన శతకం ఇది. నారాయణ ఎవరు? నారాయణ శతకం ఎవరు? నారాయణ అనే మకుటం కలిగిన శతకం చెప్పండి. నారాయణ అనే మకుటం కలిగిన శతకం సింపుల్గా ఉంది. నారాయణ శతకం సింపుల్. ఇది ఎవరు రాసింది? ఇందాక చెప్పుకున్నాం కదా, పోతన రాశాడు. నారాయణ శతకం పోతన రాశాడు. నారాయణ శతకం పోతన, పోతన. దీన్ని కూడా సింపుల్ కోడ్ పెట్టానండి. పోతనారాయణ, పోతనారాయణ, పోతనారాయణ అని కూడా సరిపోతుంది ఈజీగా. గొల్లసుద్దులు అనేవి ఏ కళారూపం? గొల్లసుద్దులు అనేవి ఏ కళారూపం? ఇది జానపద, నాగరిక, చిత్రకవిత, గోకుల. సింపుల్ డైరెక్ట్ పెట్టండి. ఇది జానపద కళారూపం గొల్లసుద్దులు అనేవి. సుద్దు అంటే మంచి మాట, మంచి మాట అని అర్థం. భాగవతం అన్నా యక్షగానం అన్నా 2 ఒకటే. ఈ వాక్యం సరైనదా, సరైనది కాదా, పాక్షికమైనదా, శుద్ధ తప్పువ? చూడండి ఎంత ట్విస్ట్ చేసి అడిగాడు బిడ్డని. భాగవతం అన్నా యక్షగానం అన్నా 2 ఒకటి. వాక్యం సరైనది. మొట్టమొదటిసారి తెలంగాణలో ఏ గ్రామంలో బొగ్గు బయటపడింది? తెలంగాణలో ఇది మనకు సింగరేణి అనే పాఠ్యాంశానికి సంబంధించిందండి. ఎక్కడ బయటపడింది? రామగుండం, గోదావరికని, ఇల్లందు, పాల్వంచ. ఇల్లందులో బయటపడింది. ఇల్లందు. ఇవి ఒక్కటే చూడండి. ఇక్కడ 3 ప్రశ్నలు వరుసగా ఉన్నాయి. మనం రాసుకున్న వాటిలో ఒకటే పేజీలో 3 ప్రశ్నలు ఉన్నాయి. ఒకసారి నేను ఆ పేజీ చూపిస్తానండి మీకు, ఒకసారి చూడండి సింపుల్గా.
ఇక్కడ ఇదండి నేను తయారు చేసిన మెటీరియల్. మీకు మొదటి పేజీలో సిలబస్ ఉంటుంది. మొదటి పేజీ నుండి మీకు మొత్తం టోటల్గా సిలబస్ ఉంటుందండి. ఇది మీకు ఈ సిలబస్ను చాలా ఈజీగా మీరు ఇందులో నుండి 25 మార్కులు ఈజీగా పొందవచ్చు. ప్రతి సందర్భంలో ఎక్కడ వచ్చాయి, 25లో ఏమొచ్చాయి, 26లో ఏమొచ్చాయి నేను ఎంట్రీ చేసి పెట్టాను. పేజీకి పడ్డాయి చూడండి. రెడ్ మార్క్ అన్నీ కూడా పేజీకి బిట్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా బిట్స్ వచ్చినాయి. ఇందాక మనం ఏమనుకున్నాం, 13వ పేజీ ఇది చూడండి. ఇది 13వ పేజీ. 13వ పేజీలో ఎన్ని బిట్స్ వచ్చినాయి, ఒకటే దాంట్లో అంటే ఒకటే పరీక్షలో మనం రాసుకున్న వాటి నుండి ఎన్ని బిట్స్ వచ్చినాయి చూడండి. ఒకటి ఫస్ట్ ఏంది, గొల్ల సుద్దులు. ఎక్కడ ఉంది గొల్ల సుద్దులు అనేది, ఇది చూడండి. గొల్ల సుద్దులు కనిపిస్తుంది కదండి, గొల్ల సుద్దులు. ఓకే, గొల్ల సుద్దులు అనేది ఇది జానపద కళారూపం మనం రాసుకున్నదండి, జానపద కళారూపం ఇది. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడండి. నెక్స్ట్ బిట్ ఏముంది, నెక్స్ట్ బిట్ చూడండి. గొల్ల సుద్దుల తర్వాత ఏముంది బిట్టు, భాగవతం అన్న యక్షగానం అన్న ఒకటే. ఇది చూడండి, భాగవతం అన్న యక్షగానం అన్న ఒకటే. దాని కిందనే ఉంది చూడండి, కిందన పైన, దాని పైనే ఉంది చూడండి. భాగవతాలు అన్న యక్షగానం అన్న ఒకటే, యక్షగానాలన్నా భాగవతాలన్నా ఒకటే సేమ్ బిట్ అండి, ఇది బిట్టు. నెక్స్ట్ ఇంకోటి ఏముంది చూడండి, ఇంకో బిట్టు, మొట్టమొదటిసారి తెలంగాణలో బొగ్గు ఎక్కడ బయటపడింది. ఒకటే పేజీలో అండి మనం రాసుకున్నది, ఒకటే పేజీలో డైరెక్ట్ 3 బిట్స్ వచ్చినాయి. ఇది ఎక్కడ ఉంది చూడండి, ఇది కూడా ఇందులో ఉంది. ఇక్కడ ఉంది చూడండి. నేను ఇక్కడ రాయలేదు అంటే రెడ్ పెన్ పెట్టలేదు కాబట్టి ఇది కన్ఫ్యూజ్ అయింది. ఇక్కడ ఉంది, సింగరేణి బొగ్గు మొదటగా బయలుపడిన ప్రాంతం ఏది, ఖమ్మం జిల్లా ఇల్లందు. ఇది 2026లో వచ్చింది, 2026. ఒకటే పేజీ అండి మనం తయారు చేసుకున్న మెటీరియల్. ఒకటే పేజీలో మనకు ఇవన్నీ వచ్చాయి. ఈ మెటీరియల్ మీకు అంతా నేను ఫ్రీ డౌన్లోడ్ పెట్టానండి. మీరు గూగుల్ ఫామ్ ఒకటి ఉంది, అందులో మీరు ఎంట్రీ చేయగానే మీకు టోటల్ మెటీరియల్ అంతా కూడా మీకు గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా మీకు మెటీరియల్ డౌన్లోడ్ అవుతుంది. ఇందులో మెథడ్స్ కూడా ఉన్నాయి, ప్లస్ కంటెంట్ ఉంది. ఇది పేపర్ 1కి పేపర్ 2కి కూడా ఇది సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ అండి, నెక్స్ట్ బిట్కి వెళ్దాము. ఎక్కడ వరకు వచ్చినాం ఇందాక, ఇది అయిపోయింది, భాగవతం ఇది అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ప్రాథమిక స్థాయి తెలుగు భాషా బోధనకు అనుకూలమైన ఇతివృత్తం. చూడండి, ప్రాథమిక స్థాయి అన్నాడు, ఎందుకంటే ఇది పేపర్ 1కు సంబంధించింది కాబట్టి ప్రాథమిక స్థాయి అన్నాడు. పేపర్ 1 అయినా 2 అయినా దాదాపుగా మీకు మెథడాలజీకి సంబంధించిన బిట్స్ ఒకేలాగా ఉంటాయండి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ప్రాథమిక స్థాయి చూడండి, అంతర్జాతీయ సంబంధాలు వాళ్ళకి అవసరమా, ప్రపంచ శాంతి అవసరమా, సంస్కృతి కళలు అవసరమా, కుటుంబం అవసరమా. ఏది అవసరం అంటే మనకేంది, కుటుంబం అనేది. పిల్లలకు మనము కుటుంబ ఇతివృత్తాలను ప్రాథమిక స్థాయి తెలుగు భాషా బోధనలో వాడాలి. ఎందుకంటే ఆ పిల్లలు అప్పుడప్పుడే ఎదుగుతున్న పిల్లలు, కుటుంబ విలువలు, నైతిక విలువలు, సమాజం గురించి తెలుసుకునే వాళ్ళు కాబట్టి మనకు కుటుంబం అనేది ఇతివృత్తం ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ఇది చూడండి, నెక్స్ట్ బిట్స్ ఇవి. ఓకేనా. ఉత్తమ కనిపిస్తుంది కదండి, రైట్. ఉత్తమ తెలుగు భాషా బోధనా తరగతిని గుర్తించండి. తెలుగు భాషా బోధనా తరగతి అనేది ఎట్లా ఉండాలి, ఉత్తమంగా ఉంటే ఎట్లా ఉంటుంది, 4గిట్లో ఏది ఉంటుంది. విద్యార్థులు మౌన పఠనంలో నిమగ్నమై నిశ్శబ్దంగా కాలాంశం ముగిసే వరకు గడపడమా. ఉపాధ్యాయుడు ఇచ్చిన అంశం మీద విద్యార్థులు జట్లుగా ఏర్పడి చర్చను నిర్వహించాలనా. ఉపాధ్యాయుడు నల్లబల్ల మీద రాసే అంశాలను విద్యార్థులు కాలాంశం ముగిసే వరకు రాసుకోవాలనా. ఉపాధ్యాయుడు కాలాంశం మొత్తం పాఠాన్ని చదివి వినిపించాలనా. ఒకటి, నిశ్శబ్దంగా ఉండాలనా, జట్లుగా ఏర్పడి చర్చను నిర్వహించాలనా, నల్లబల్ల మీద రాసే అంశాలు రాసుకోవాలనా, మొత్తం పాఠాన్ని చదివించాలని. మీకు అన్నీ ఒకేలాగా అనిపిస్తాయి. కానీ భాషా బోధన అనేది ఉపాధ్యాయుడు ఇచ్చిన అంశం మీద విద్యార్థులు జట్లుగా ఏర్పడి చర్చను నిర్వహించాలి. భాషా బోధన అనేది చూడండి 4 అంశాలు కలిగి ఉంటుంది. శ్రవణం అంటే వినడం, భాషణం అంటే మాట్లాడడం, పఠనం అంటే చదవడం, లేఖనం అంటే రాయడం. సందర్భానుసారంగా ఈ 4 భాషా నైపుణ్యాలలో ప్రతిరోజు 2 లేదా 3 నైపుణ్యాలు, వీలైతే 4 నైపుణ్యాలు కూడా మన తరగతి గదిలో జరగాలి. ఎప్పుడు మాట్లాడకుండా ఉండకూడదు, పిల్లలు మాట్లాడాలి, చర్చను నిర్వహించాలి. చర్చను నిర్వహించి దాని ఆధారంగా
పిల్లలు సంబంధిత ప్రశ్నకు కానీ లేదా సంబంధిత అంశానికి కానీ సృజనాత్మకతకు కానీ ఆ జవాబును వాళ్ళు తయారు చేసుకోవాలి, సొంతంగా రాయగలగాలి. వాటిని మళ్ళీ మనము దోష నివారణ చేస్తాము. దోష నివారణ ఎట్లా చేస్తాము? ముందు భావాన్ని దోష నివారణ చేయాలి, తర్వాత వాక్యం చేయాలి, తర్వాత పదం చేయాలి, తర్వాత అక్షరాలను చేయాలి. దోషాలు ఎప్పుడైనా కూడా డైరెక్ట్ అక్షర దోషాలు చేయకూడదు. భావదోషం, వాక్యదోషం, పదదోషం, అక్షర దోషం ఈ రకంగా అంటే స్థూలం నుంచి సూక్ష్మానికి రావాలన్నమాట. నెక్స్ట్, భారతదేశంలో కృత్యాధార పద్ధతిని మొదటిగా ప్రస్తావించిన కమిటీ ఏది? ఇది కూడా మన మెటీరియల్లో ఉందండి, 75 పేజీలో ఉంది. ఎవరు? ఇది డైరెక్ట్ బిట్టు ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. కృత్యాధార పద్ధతిని ప్రవేశపెట్టింది ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణాలలో సరైన వాణిని గుర్తించండి. ఇది కూడా మనము రాసుకున్నామండి బిట్స్, 69 పేజీలో ఉంది ఇది. పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పరచడం సంస్థాగత ప్రణాళిక, ఇన్స్టిట్యూషనల్ ప్లాన్ అంటుంది. పాఠశాలకు అవసరమైన ఆర్థిక మానవ శక్తి వనరులను సేకరించి సద్వినియోగం చేయడం, పాఠశాల నిర్వహణలో ప్రజాస్వామ్య విలువలను పాటించడం, గ్రామ ప్రజల ఉపాధ్యాయుల ప్రయోజనాలను పరిరక్షించడం. చూడండి, ఇక్కడ సంస్థాగత ప్రణాళిక అంటే ఏంటంటే పాఠశాల అభివృద్ధి చెందడానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సమాజము, ఎన్జిఓలు ఇదంతా కలిసి అంటే మానవ వనరులన్నీ కలిసి విద్యార్థులలో ఏ లక్షణాలను పెంపొందించాలి, ఆ బడి వల్ల విద్యార్థుల భావి జీవితానికి ఎలాంటి పునాదులు ఏర్పడాలని చర్చించి ప్రణాళిక చేసుకోవడమే సంస్థాగత ప్రణాళిక. ఇందులో పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఉంటుంది, పాఠశాలకు అవసరమైన ఆర్థిక మానవ వనరులు ఉంటాయి, పాఠశాల నిర్వహణలో ప్రజాస్వామ్య విలువలను పాటించడం ఉంటుంది, గ్రామ ప్రజల ఉపాధ్యాయుల ప్రయోజనాల పరిరక్షణ అనేది ఇది ఉండదు. ఎందుకంటే విద్యార్థుల ప్రయోజనాలనే పరిరక్షించాలి. ఇక్కడ గ్రామ ప్రజలది కానీ ఉపాధ్యాయుల ప్రయోజనాలకు కానీ సంస్థాగత ప్రణాళికలో ఎలాంటి సంబంధం ఉండదు. ఇప్పుడు ఏంది? ఏబిసి, ఈ మూడు కరెక్ట్. ఇక్కడ ఏముంది? ఏబిసి, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక్కొక్కటి చదువుకోవాలండి, చదువుకొని టిక్ చేసుకోవాలి. కేవలం శ్రవ్య బోధనోపకరణాలు, కేవలం శ్రవ్యం అంటే వినడం, గుర్తుపెట్టుకోవాలి. వినడం, శ్రవ్యం అంటే వినడం, శ్రవణం అంటే వినడం. కేవలం వినేటివి ఏంటివి? సంగీత వాయిద్యాలు, ల్యాప్టాప్ల ద్వారా వింటామా? చూస్తాం కూడా, కాబట్టి ఇది కాదు. రేడియో, ఎల్సిడి ప్రొజెక్టర్ ద్వారా ఏం చేస్తాం? చూస్తాం, కాబట్టి ఇది కాదు. టేప్ రికార్డర్లు, కంప్యూటర్ల ద్వారా ఏం చేస్తాం? చూస్తాం కూడా, కాబట్టి ఇది కాదు. వింటాము చూస్తాము. రేడియో, టేప్ రికార్డర్, రేడియో ద్వారా వింటాం, టేప్ రికార్డర్ ద్వారా వింటాం, చూసేది ఉండదు. అంటే ఇక్కడ మనకు దృశ్యం ఉండదు అనమాట, కేవలం శ్రవణం, వినడమే ఉంటుంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. బహుళైచ్ఛిక ప్రశ్నలు పరిమితులలో సరైన వాక్యం, సరైన వాడిని గుర్తించండి. పరిమితులు అంటే లిమిట్స్ అన్నమాట, లిమిటేషన్స్. బహుళైచ్ఛిక ప్రశ్నలు ఏ లిమిటేషన్స్ కలిగి ఉంటాయి? నైపుణ్యాలు వినియోగం భావ ప్రకటనకు తావుంటుంది. అంటే బహుళైచ్ఛిక ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయిగా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ద్వారా నైపుణ్యాలు బయటపడతాయి, వినియోగం జరుగుతుంది. భావ ప్రకటన అంటే చెప్పగలుగుతాడు, నిజమేనా? ఊహించి జవాబులు ఎంపిక చేసే అవకాశం అసలే ఉండదు, నిజమేనా? కాపీ చేయడానికి వీలుంది, నిజమేనా? గుడ్డిగా గుర్తించే వీలుంది, యాంత్రిక పునఃస్మరణకి తావుంది. అంటే అప్పటికప్పుడు పునఃస్మరణకు తావుంటుంది, అంటే శాశ్వత పునఃస్మరణ ఉండదు, ఇక్కడ యాంత్రిక పునఃస్మరణ ఉంటుంది, నిజమేనా? ఏది? చూడండి, ఇక్కడ భావ ప్రకటనకు తావుండదు. భావ ప్రకటన అంటే డీటెయిల్గా రాయడం, అంటే వ్యాసరూపం కానీ ఉపన్యాసం కానీ ఇవన్నీ భావ ప్రకటనకు సంబంధించినవి. ఇది ఉండదు, కాబట్టి ఇది కాదు. ఊహించి జవాబులు ఎంపిక చేసే అవకాశం అసలే ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు ఏబిసిడి ఉన్నాయి, ఎవరికైనా మనకు రాలేదనుకోండి, ప్రశ్నకు జవాబు రాకుంటే ఏం చేస్తాం? ఊహించి ఏదో ఒకటి పెడతాం. ఇక్కడ అసలే ఉండదు అన్నాడు, కాబట్టి ఇది కాదు. కాపీ చేయడానికి వీలుంది, ఇది ఒక రకంగా సరైన జవాబే. ఎందుకంటే ముందల ఒక విద్యార్థి ఏబిసిడిలలో ఏదో ఒకటి గుర్తించాడు, గుర్తించాడు, వెనుక ఉన్న విద్యార్థికి సపోజ్ రాదు, అనుకోకుండా అటు చూసినా కూడా కనిపిస్తుంది, కాపీ చేయడానికి ఇది వీలుంటుంది, ఇది కరెక్టే. గుడ్డిగా గుర్తించే వీలుంటుంది, అంటే మనకు ప్రశ్నకు జవాబు తెలియకపోయినా ఏబిసిడిలో ఏదో ఒకటి లాటరీ సిస్టమ్ లాగా గుడ్డిగా గుర్తించే వీలుంది, కాబట్టి ఇది కూడా కరెక్ట్. అంటే సిడి 2 కరెక్ట్ అనమాట. ఏడ ఉంది సిడి? ఇదండి, ఓకేనా? ఇవండి, ఇది మనకు ఏది 17 జూన్కు సంబంధించినటువంటి ప్రశ్నపత్రము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో మనకు మెయిన్ వీడియో మెథడ్స్కి సంబంధించి, నెక్స్ట్ కంటెంట్కి సంబంధించి మెయిన్ వీడియోస్ ఉన్నాయండి. ఈ 2 వీడియోలు చూసినా కూడా మీకు 30 మార్కులకు సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నాయి.
కాబట్టి ఒకసారి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలు కూడా చూడండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలనో అవన్నీ కూడా కామెంట్ బాక్స్లో పెడితే నేను మీకు అలాంటి వీడియోలు అందించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.